గతం గురించి బాధపడే వాళ్ళు చాలా మంది కూడా ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఎక్కువగా ఆలోచించటం. ఏదైనా ఒక చిన్న విషయం జరిగిందనుకోండి, దాన్ని పట్టుకొని ఇక సాగదీసుకుంటూ అందులో మంచి విషయాలుంటాయి, చెడు విషయాలుంటాయి. వాటిలిని పట్టుకొని ఇక అందులోనే ఉండిపోతూ ఉంటారనమాట. ఎన్ని ఆలోచనలంటే ఒకదానికి మించిన ఆలోచన ఇంకొకటి. ఇలా ఆలోచనలతో బుర్రంతా నిండిపోయి, హీటెక్కిపోయి చివరికి వీళ్ళు ఎవరితోటి మాట్లాడలేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ బాధపడుతూ ఉంటారనమాట. గతాన్ని ఎక్కువగా తలుచుకుంటూ ఉండేవాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారండి. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు చేసే ఓవర్ థింకింగు ఉపయోగకరమైన విషయాల మీద పెడితే మాత్రం వీళ్ళు ఎక్కడికో ఎళ్ళిపోతారు. కానీ వీళ్ళేం జేస్తారంటే మిస్టేకు, గతంలో జరిగిపోయిన విషయాల మీద ఓవర్ థింకింగ్ చేస్తా ఉంటారు. గతంలో జరిగిపోయిన ఒక మిస్టేక్‌ని తీసుకుంటారు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని అలా కాకుండా ఇలా చేసుంటే బావుండేది అని అనుకుంటారు. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళనుకోండి, వీళ్ళేం జేస్తారంటే నేను ఈ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ అండి. పెళ్లయిపోయింది గదా! ఈరోజు మరి పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, నేనది చేయకుండా ఉండాల్సింది. అసలు మనం ఎన్ని అనుకున్నా సరే మారతాయా? అసలు మారవనమాట. ఈ చిన్న ఆలోచన చాలు. మనం గతం నుంచి బయటపడటానికి, ఓవర్ థింకింగ్ గురించి బయటపడటానికి. నేను నెక్స్టు ఓవర్ థింకింగు లేదా గతం గురించి ఆలోచించే వాళ్ళ కోసం పెద్ద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. అయితే మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఎప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తూ, గతం గురించి ఆలోచిస్తూ, వర్తమానాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారా? అట్లాంటి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.